వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు క్లినికల్స్ హెల్త్ సిటీ హాస్పిటల్కి అయితే వచ్చేసాను, చెన్నై. హలో సార్. హాయ్. మీరు ఏంటి ట్రీట్ చేస్తారు? నేను డాక్టర్ ఫణికిరణ్, స్పైన్ సర్జన్. బేసిక్గా నా ట్రైనింగ్ వచ్చేసి ఆర్థోపెడిక్ సర్జరీ తర్వాత ఐ సబ్ స్పెషలైజ్డ్ ఇన్ స్పైన్ సర్జరీ. ఆ స్పైన్ సర్జరీలో నేను స్పెషలైజ్ చేశాను. క్లినికల్స్ హెల్త్ సిటీ చెన్నైలో గత 14-15 ఇయర్స్గా ఐఎమ్ స్పైన్ సర్జన్ హియర్ అండ్ రైట్ నౌ ఐఎమ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఎక్కువగా బాయ్స్లో మనం చూసుకుంటే కనుక స్పెయిన్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. దీనివల్ల స్పెయిన్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది అంటారు. బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. బాయ్స్, గర్ల్స్, ఉమెన్ బ్యాక్ పెయిన్ ఎలాగంటే ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్. అందరికీ లైఫ్ టైంలో ఏదో ఒకసారి 80-90% పాపులేషన్లో దే హ్యావ్ సిగ్నిఫికెంట్ బ్యాక్ పెయిన్. ప్రస్తుత లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్, చిన్నపిల్లల టైం నుంచే సిట్టింగ్ ఇన్ బ్యాడ్ పోస్చర్, లుకింగ్ డౌన్, కిందికి చూస్తూ ఎక్కువ పనులు చేయడము, పడుకొని ఫోన్ పట్టుకొని చూస్తూ ఉండడం. సో ఆల్ దీస్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, 2-wheeler ట్రావెల్, ఐటీ జాబ్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏమవుతుందంటే మోస్ట్ కామన్ రీజన్ ఫర్ జనరల్ బ్యాక్ పెయిన్కి, నెక్ పెయిన్కి ఏమంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఓవర్ స్ట్రెయిన్, బ్యాడ్ పోస్చర్ వల్ల అండ్ వీక్ మసిల్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, రాంగ్ పొజిషన్లో వెయిట్స్ ఎత్తడము అలాంటివి. దానివల్ల మైనర్ ఇంజరీస్ ఆల్సో క్యాన్ కాజ్ బ్యాక్ పెయిన్. బట్ బ్యాడ్ పోస్చర్ ఈజ్ ద మెయిన్ మోస్ట్ కామన్ రీజన్. బోన్స్ వీక్ అవుతూ ఉంటుంది. ఏ ప్రాబ్లం వల్ల అంటారు? అంటే కిడ్స్లో కానివ్వచ్చు, పెద్దవాళ్ళలో కానివ్వచ్చు. సిగ్నిఫికెంట్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లల్లో బోన్స్ వీక్ అవుతాయి. ఎక్కువ కామన్ ఏమంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఓల్డర్ ఏజ్, ఎస్పెషలీ విమెన్, లేడీస్ ఆఫ్టర్ మెనోపాజ్ ఆర్ ది ప్రైమరీ పీపుల్ అట్ రిస్క్. ఆస్టియోపోరోసిస్ అంటే ఏమంటే బోన్లో నుంచి కాల్షియం తగ్గిపోతుంది. సో తగ్గే కొద్దీ అది ఇంకా పోరస్ అయ్యి ఈజీగా ఫ్రాక్చర్ అయ్యేలాగా ఇట్ బికమ్స్ ఫ్రెజైల్ బేసికలీ. సో దానివల్ల ఏమవుతుంది, దే డెవలప్ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్. ఎస్పెషలీ కామన్గా ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ వచ్చేది వెన్నెముకలో. అండ్ మోస్ట్ కామన్ పాపులేషన్ ఎఫెక్టెడ్ ఈజ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, 60s, 70s ఆ ఏజ్ గ్రూప్లో లేడీస్కి ఎక్కువ కామన్. మేల్స్లో కూడా అవుతుంది, జనరలీ లిటిల్ ఓల్డర్ ఏజ్, బియాండ్ 60-70 years. ఆర్ ఏదైనా క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్, క్రానిక్ లివర్ ఫెయిలియర్ పేషెంట్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం కానీ వేరే దానికోసమైనా ప్రొలాంగ్డ్ స్టీరాయిడ్ ఇంటేక్స్, లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ ఇంటేక్ వల్ల బోన్ వీక్ అవుతుంది. సో దీస్ ఆర్ ది రిస్క్ గ్రూప్స్ ఫర్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. ఇప్పుడు మన ఇండియాలో దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్ సఫరింగ్ విత్ ఆస్టియోపోరోసిస్. దాంట్లో ప్రాబ్లం ఏమంటే దాంట్లో సిమ్టమ్స్ ఏమి ఉండదు అంటిల్ దెర్ ఇస్ ఎ ఫ్రాక్చర్. ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్ అయ్యేటప్పుడు మనకి పెయిన్ అది తెలుస్తుంది, అంతవరకు ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టు తెలియదు. దానికి ఏం చేయాలా, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న గ్రూప్స్, ఎస్పెషలీ లైక్ ఐ సెడ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఆర్ ఎనీబడి హూ హ్యాస్ దీస్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఓరల్ స్టీరాయిడ్ ఇంటేక్ ఉన్నవాళ్ళు, ఈవెన్ మెన్ ఆఫ్టర్ 60 years. ఒక సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది కాల్డ్ యాజ్ డెక్సా స్కాన్, బోన్ డెన్సిటీ స్క్రీనింగ్ టెస్ట్. బోన్ డెన్సిటీ స్కాన్ చేస్తే మనకి స్కోర్ తెలుస్తుంది వెదర్ ఆస్టియోపోరోసిస్ ఇస్ దేర్ ఆర్ నాట్ దేర్. ఆస్టియోపోరోసిస్ ఉంటే దానికి మెడిసిన్స్ ఉన్నాయి టు రెడ్యూస్ ఫ్యూచర్లో ఆ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అవ్వకుండా మనం రిస్క్ తగ్గించవచ్చు. నార్మల్గా ఉంది అంటే once in 1 year, once in 2 years డెక్సా స్కాన్ స్క్రీనింగ్ చేసుకుంటా ఉంటే వీ కెన్ కీప్ ఎ ట్రాక్. ఆస్టియోపోరోసిస్ రేంజ్లోకి తగ్గిపోతూ ఉన్నప్పుడు వీ కెన్ స్టార్ట్ మెడిసిన్స్. ఇంకోటి ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్కి ఈవెన్ ఇన్ కిడ్స్ లైక్ ఐ సెడ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్, అడిక్వేట్ కాల్షియం ఇంటేక్, అడిక్వేట్ విటమిన్ డి, ఎస్పెషలీ ఇన్ దోస్ హూ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. బోన్ డెన్సిటీ అనేది చిన్న వయసు నుంచి చూస్తే నిదానంగా పెరుగుతుంది. ఒక 20-25 years ఏజ్ వరకు ఇట్ రీచెస్ ఏ పీక్. ఆ తర్వాత సంవత్సరానికి కొంచెం తగ్గుతూ వస్తుంది. దట్ ఈస్ న్యాచురల్ ఇన్ ఎవ్రీబడి. ఆ తగ్గే కొద్దీ బోన్ బికమ్స్ ఫ్రెజైల్. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, పీక్ బోన్ మాస్ అంటాం, ద పీక్ దట్ వీ రీచ్ ఇన్ ద 20s, ఇన్ ద సెకండ్, థర్డ్ డెకేడ్లో ఇఫ్ యూ రీచ్ హయ్యర్ పీక్. సో ఓల్డ్ ఏజ్లో ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ తక్కువ. చిన్న వయసులో అడిక్వేట్ ఇంటేక్ లేక కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉంటే బోన్ డెన్సిటీ విల్ నాట్ రీచ్ వెరీ హై. సో దానివల్ల దే ఆర్ ద వన్స్ ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళి దే విల్ బి అట్ హై రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. సో ఓల్డ్ ఏజ్లో ఆస్టియోపోరోసిస్ ప్రివెంట్ చేయాలంటే యంగర్ ఏజ్లో అడిక్వేట్ న్యూట్రిషన్, కాల్షియం, విటమిన్ డి, స్ట్రాంగ్ బోన్ డెన్సిటీ బిల్డప్ చేయడానికి
ఇంపార్టెంట్. సార్ ఎక్కువగా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు? మోస్ట్ కామన్ అనేది ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్, డెస్క్ జాబ్ అనేది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లాట్ ఆఫ్ అదర్స్, ఈవెన్ we see accountants, we see teachers, dentists, ఎక్కువ వంగి చేసే పనులు చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు. అనదర్ గ్రూప్ ఈజ్ విమెన్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్, డెలివరీ తర్వాత, ప్రెగ్నెన్సీ, డెలివరీ, కపుల్ ఆఫ్ డెలివరీస్ తర్వాత దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ మెకానికల్ బ్యాక్ పెయిన్. ఇంకొక గ్రూప్ వచ్చేసి ఓల్డర్ పీపుల్ బియాండ్ 50-60 years, కొంచెం ఏజ్ వల్ల అరుగుదల వస్తుంది. ఇప్పుడు మోకాళ్ళలో అరుగుదల లాగా వెన్నెముకలో కూడా, నెక్లో, లోవర్ బ్యాక్లో, ఎస్పెషల్లీ మొబైల్ సెగ్మెంట్స్, ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్, దానివల్ల పెయిన్, డిస్క్ ప్రొలాప్స్, కెనాల్ స్టీనోసిస్ వల్ల షియాటికా, ఇలాంటివి. దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్, మెకానికల్ స్ట్రెయిన్ రిలేటెడ్ అండ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు సార్? మోస్ట్ ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్కి most important treatment is basically lifestyle changes, improving posture, reducing sitting time, ఓవరాల్గా కూర్చునే టైం తగ్గించడము, కూర్చున్నప్పుడు ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయడము, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా స్పైనల్ స్ట్రెంగ్త్ కోసం ఎక్సర్సైజ్ చేయడము. ఇది ఆల్మోస్ట్ 90% మేము చూసే పేషెంట్లకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇన్వాల్వింగ్ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, పోస్చర్ ఎడ్యుకేషన్. అవన్నీ మనం ఒకసారి వన్స్ వీ ఎక్స్ప్లెయిన్ అండ్ దే అండర్స్టాండ్, ఇట్ బికమ్స్ ఈజీ టు ట్రీట్. కానీ కొన్నిసార్లు దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ది ప్రాబ్లమ్ ఈజ్ మోర్ సివియర్. నర్వ్ కంప్రెషన్ వల్ల రేడియేటింగ్ పెయిన్, నడవలేకుండా పెయిన్ రావడము, నర్వ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వడము, ఎయిదర్ ఇన్ ద అప్పర్ లిమ్స్ ఆర్ లోవర్ లిమ్స్, నమ్నెస్, వీక్నెస్, వాకింగ్ డిస్టెన్స్ లిమిటేషన్ బికాస్ ఆఫ్ పెయిన్. అట్లా సివియర్ ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ వల్ల, డిస్క్ ప్రొలాప్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుంది. అదర్ దాన్ దట్, స్పైన్ వచ్చేసి వెన్నెముకలో ఇన్ఫెక్షన్స్, ట్యూబర్కులోసిస్, ఎస్పెషలీ ట్యూమర్స్, వేరే ఆర్గన్స్లో ఉండే ట్యూమర్స్ చాలాసార్లు స్పైన్కి స్ప్రెడ్ అవుతాయి. అండ్ మెనీ టైమ్స్ వీ సీ దట్ బ్యాక్ పెయిన్ ఇస్ ద ఇనిషియల్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ సమ్వేర్ ఎల్స్. ఓల్డ్ ఏజ్లో పర్సిస్టెంట్ బ్యాక్ పెయిన్ అది ఉంది, తగ్గట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ పెయిన్ అది ఉందంటే వీ ఆల్వేస్ ఇన్వెస్టిగేట్, and sometimes cancer gets diagnosed when we are investigating for back pain. Spine can be affected with all these problems. Common disc prolapse vaatiki, we are a known center for endoscopic spine surgery అనేది. It's a very minimally invasive keyhole spine surgery. Disc నరం మీద ఒత్తిస్తున్నప్పుడు we remove that portion of the disc and nerve మీద compression release చేయడము, that can be done instead of a big ఓపెన్ సర్జరీ, చిన్న కీ హోల్ సర్జరీ ద్వారా చేస్తాము. సో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఇక్కడ నేను 2015 నుంచి చేస్తున్నాను. సో వీ హ్యావ్ ఎ లాంగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ థ్యాంక్ యూ అలాట్ సార్. థ్యాంక్ యూ.